నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. జిల్లాలో అర్హులైన రైతులందరికీ మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందించాలని సంబంధిత కంపెనీలకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. కంపెనీల ప్రతినిధులతో ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో సూక్ష్మ సేద్య తీరు పరికరాల కోసం ఆసక్తి చూపుతున్న రైతుల వివరాలను ఏపీ ఎంఐపీ పీడీ పివి రమణ ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. ఇప్పటి వరకు 24,000 మంది రైతులు మైక్రో ఇరిగేషన్ పరికరాల కోసం నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే రాయితీ పోను తమ వాటా డబ్బులను చెల్లించిన రైతులకు సంబంధించిన 2,006 హెక్టార్లకు మైక్రో ఇరిగేషన్ పరికరాలు సమకూర్చేలా సంబంధిత కంపెనీలకు అనుమతి ఇచ్చామన్నారు. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ పరికరాలు సరఫరా చేసే కంపెనీలు కూడా రైతులకు నాణ్యమైనవి సమకూర్చాలని, సకాలంలో రైతులకు వాటిని అందించడంతో పాటు తదనుగుణంగా అవసరమైన సేవలను కూడా జాప్యం లేకుండా అందించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ చెప్పారు. మన ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం అమలుపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనకు ప్రకాశం జిల్లాకి కేటాయించబడినటువంటి అన్ని మైక్రో ఇరిగేషన్ కంపెనీల జిల్లా ప్రతినిధులతోటి రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూలో కలెక్టర్ గారు ప్రత్యేకంగా మనకు అలాట్ చేసినటువంటి 30,000 టార్గెట్ తప్పనిసరిగా అచీవ్ చేయవలసిందే. అవసరమైన ప్రతి ఒక్క రైతుకి త్వరితగతిన మనము డ్రిప్ పరికరాలు లేదా స్ప్రింక్లర్ పరికరాలు అందించాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. అలాగే ఇప్పటిదాకా మన జిల్లాలో 23,996 హెక్టార్లకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్స్ని త్వరితగతిన కంప్లీట్ చేయాలని, దాని తర్వాత మనకు ఏవైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంపిక చేసుకున్న రైతులు ఏ కంపెనీని అయితే ఎంపిక చేసుకొని ఉంటారో ఆ కంపెనీ ప్రతినిధులు త్వరగా ఫీల్డ్కి వెళ్ళి ఆ క్షేత్ర పరిశీలన చేసి దానికి సంబంధించిన పరికరాల వివరాలన్నీ సిస్టంలో నమోదు చేయాలి. నమోదు చేసిన వెంటనే ఆ రైతులకి మెసేజ్ ద్వారా ఎంతైతే డబ్బులు కట్టాలో అంత డబ్బులు మెసేజ్ వస్తుంది. మెసేజ్లోనే లింక్ వస్తుంది. అట్లాగే ఆ లింక్ ద్వారా మాత్రమే ఎవరి చేతికి ఏ విధమైన పైకము ఇవ్వకుండా నేరుగా డిజిటల్ పేమెంట్ ద్వారానే డబ్బులు కట్టాలి అని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పథక సంచాలకులకి మరియు కంపెనీ ప్రతినిధులకి తెలియజేయడం అయింది. దాని తర్వాత త్వరితగతిన ఎవరైతే డబ్బులు కట్టి ఉంటారో ఆ కట్టిన రైతులకి త్వరితగతిన మెటీరియల్ అందజేసి క్వాలిటీ ఇన్స్టలేషన్స్ చేసి చక్కగా రైతులకి సహకరించి వాళ్ళు ఉపయోగం పెట్టుకునే విధంగా వాళ్ళకి తగు శిక్షణ కూడా ఇవ్వవలసిందిగా కలెక్టర్ గారు కంపెనీ ప్రతినిధులకు అందరికీ ఆదేశించున్నారు. దీని తర్వాత కంపెనీ ప్రతినిధులు ఎవరికైతే మెటీరియల్ ఇస్తారో ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు ఉపయోగపెట్టుకునే విధంగా తదుపరి 5 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది ఈ పథకంలో ఇచ్చిన పరికరాలకి. ఈ గ్యారంటీ టైంలో వాళ్లకు ఏ విధమైన సర్వీస్ కావాలన్నా ఎమ్మటే వాళ్ళు కాల్ చేసిన వెంటనే వెళ్ళి వాళ్ళకి సర్వీస్ కూడా ఇచ్చి ఈ పథకానికి గవర్నమెంట్ వారు ఉద్దేశించినటువంటి రైతులకు మేలు జరగాలి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకింత ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఆదేశించారు. ఒంగోలు దొనకొండ రైల్వే మార్గం ఏర్పాటుకు సంబంధించిన డిపిఆర్లు తయారు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే లైన్ల ఆధునీకరణ, స్టేషన్లోని ఇతర సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు పార్లమెంటు సభ్యులతో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో BRTS రోడ్డులో ఉన్న రైల్వే ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లో ప్రత్యేక సమావేశం జరిగింది. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రైల్వే కమిటీ చైర్మన్ CM రమేష్, సహచర పార్లమెంటు సభ్యులతో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. అమృత్ భారత్లో భాగంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. గుంటూరు డివిజన్ పరిధిలోని దొనకొండ, విజయవాడ డివిజన్లోని సింగరాయకొండ, ఒంగోలు స్టేషన్ల ఆధునీకరణ పనులు వేగవంతం కావాలన్నారు. కోవిడ్ ప్రభావంతో కొన్ని రైళ్లు ఆగిపోయాయని వాటిని పునరుద్ధరించాలని కోరారు. రైళ్లు ఆగిపోవడంతో ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారని తెలిపారు. ఒంగోలులో కేరళ ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయాలని కోరారు. సేతుబంధన్, గతిశక్తి ప్రాజెక్టులో రైల్వే ఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు నిర్మించాలన్నారు. ఒంగోలు పట్టణంలోని రైల్వే స్థానంలో నివాసం ఉంటున్న గుడిసెవాసులకు సమస్యను పరిష్కారం చూపాలని, ఇప్పటికే జిల్లా యంత్రాంగం సరైన ధరలు నిర్ణయించి ప్రతిపాదనలు పంపించిందని వాటిని రైల్వే బోర్డులో ఆమోదింపజేయాలని కోరారు.
please ensure that it should be nearer to the town when you are making, a beautiful alternative railway. This has been fighting for a long time, which I have been fighting also now from 98 onwards. The first time I did this Manipuri Kanasri, now it has come, the cost sharing base has gone. 100% is being, now implemented by the railways. You take it up and do it also, sir. Sir, there are no other things which are now, the new railway line also now, Ongole-Dorakonda. It has been pending for almost 20 years, sir. Every time another meeting is there, we put it also, it is there now, and the DPR is going to be there. But when are we going to at least complete the DPR? It's a very, very long awaited thing, Ongole-Dorakonda also, sir. And all of the railway stations when we are talking about Amrut Bharat, it has been decided by our Honorable Prime Minister selected also. Dorakonda is the place and Ongole, that is in my Guntur division, and Singarakonda is in Vijayawada division. And especially the Honorable GM also has visited the Dorakonda, that time also, sir, when they have come for some inspection and everything. There in Amrut Bharat station has been declared. తన జీవితాంతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వీర విధేయుడిగా ఉంటారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే నిజమైన కార్యకర్తగా నిలబడతారని దర్శి ఎమ్మెల్యే నూతన వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డులో పార్టీ నూతన కార్యాలయంలో డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు స్వీకారం అట్టహాసంగా జరిగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు తన కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచారని శివప్రసాద్ రెడ్డి అన్నారు. తాను ఖాళీగా ఉన్నాను, ఏదో ఒక పదవి ఇవ్వాలన్నా అని జగన్ను అడిగితే దర్శి ఎమ్మెల్యేగా నిలబెట్టారని, తన తండ్రి బూచపల్లి సుబ్బారెడ్డిని నన్ను ఎమ్మెల్యేలుగా నిలబెట్టి తమకు రాజకీయ భవిష్యత్తును చూపించిన వైఎస్ఆర్కు జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. చాలామంది జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నావు, అది ముళ్ళకేరేయటం అని భయపెట్టినా వెన్నుపోటు పొడుస్తారని హెచ్చరించారని తెలిపారు. తాను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు తనను వెన్నుపోటు పొడిచేందుకు దాదాపు 30 మంది వరకు తనను ఓడించడానికి రేయింబౌళ్లు పనిచేశారన్నారు. కార్యకర్తలే తనను గెలిపించారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కొంతమంది అధికారంలో ఉన్నప్పుడు వస్తుంటారు, పోతుంటారని, అధికారం లేనప్పుడు మాత్రమే పనిచేసే వాళ్లే నిజమైన కార్యకర్తలని అన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బాధపడుతున్నారని, ఖచ్చితంగా మున్ముందు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అండగా నిలబడే రోజు వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచిపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, చుండూరి రవిబాబు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు, ఉడుమల శ్రీనివాసరెడ్డి, కరణం వెంకటేష్, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, జూపూడి ప్రభాకర్ రావు, కనకారావు మాదిగ, కాకమాను రాజశేఖర్, కనిగిరి అసెంబ్లీ నాయకులు దద్దాల నారాయణ, వైఎం ప్రసాద్ రెడ్డి, కుప్పం ప్రసాద్, మారెడ్డి సుబ్బారెడ్డి, బడుగు ఇందిర, బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు, దుంపా చెంచిరెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ అంజిరెడ్డి, ఇనగంటి పిచ్చిరెడ్డి, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, జడ్పీటీసీ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్మోహన్ గారితో ఉన్నారు. ఎలక్షన్ జరిగితే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహావృక్షం. మీ తాతలు ముత్తాతలు వచ్చిన ఆ పార్టీని ఆ వృక్షాన్ని నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ, ఎమ్మెల్యేలందరికీ, ఎక్స్ ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు అందరినీ కలిసిమెలిసి ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా, అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల 2 నెలలు చేసుకుంటా, 6 నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడతాం మొదలెడితే చెట్టుకోకడు పుట్టుకోకడు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు హామీలు అమలు చేయలేదు కాబట్టి జనంలో వ్యతిరేకత వచ్చింది. ఇట్లాంటి అప్పుడే ఏమి కలలు కనబాకండి. తిరుపతి ప్రసాదంలో దొంగ నెయ్యి కలిసింది నాలాగా తప్పుడు మాటలు మాట్లాడక్కడ మనం నికాసిగా నిజాయితీగా జగన్ చెప్తాడు కదా, అరే నా గురించి తెలవండి ఎవరికి రా, నేను 4 గోడల మధ్య
ఎవరిని ప్రభువుని ప్రార్థిస్తాను, బయటకు వస్తే వెంకటేశ్వర స్వామిని కొలుస్తాను, అల్లాని కొలుస్తానని చెప్పి అట్లా నికాల్సిగా నిక్కచ్చిగా కోసి కారం పెట్టినట్టే చెప్పండి, కోసి కారం పెట్టినట్టే చెప్పండి. జగన్ కోసం మళ్ళీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా గట్టిగా మీరు పనిచేయండి. మీకు మర్యాద, మీకు ప్రేమ, మీకు గౌరవం లభించే బాధ్యత 29 ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకుంటారని చెప్పని జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి కూడా తెలియజెప్తూ, అలాగే శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో 8 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించేదాకా కంకణం కట్టుకుని పనిచేయమని చెప్పని చెప్తూ జై జగన్, జై జగన్. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతోనే ఎన్నికల్లో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక గొప్ప సంస్కరణలు చేసి ప్రజల యొక్క బాగోగులు, కష్టాలు, వ్యతలు తీర్చిన పరిస్థితిని మర్చిపోలేం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలో రావాలంటే ప్రతి కార్యకర్త పార్టీ జెండాను భుజాన వేసుకోవాలని, ప్రకాశం జిల్లాలో రాబోయే రోజుల్లో ఒక నూతన ఉద్యమం వస్తుంది. శివన్న నాయకత్వంలో బలీయంగా పనిచేస్తాం. 8 నియోజకవర్గాలు గెలిపించుకుంటామని తెలియపరుస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి బూచేపల్లి సువర్సాల్ రెడ్డి గారికి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఈరోజు బూచేపల్లి కుటుంబ రాజకీయ వారసుడు, నిగర్వి, నిరాడంబరుడు, మితభాషి, చిన్న వయసైనా కూడా ఈరోజు అందరినీ కలిపిపోయి ఈ యొక్క పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో శివ గారికి, అమ్మ బూచపల్లి వెంకయ్యమ్మ గారికి, ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఒక సున్నితమైన మలుపు తీసుకుంటున్నటువంటి సమయంలో ఈ పరిస్థితుల్లో ఈ బాధ్యతలు శివయ్య తీసుకోవడం చాలా కరెక్ట్. శివయ్య గారి నాయకత్వంలో ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఒక భరోసా కల్పిస్తుంది, కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసే ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి శివయ్య. స్వీకారం చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మా కొడుక్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచేసిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, అదేవిధంగా అందరు మార్కెట్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ నాయకులందరికీ మరోసారి నమస్కారాలు. గత ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తూ చెత్త సేకరణ పన్నులు విధించింది. గతంలో ప్రజలందరూ చెత్త పన్ను రద్దు చేయాలని అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనకాడకుండా చెత్త పన్నులు ప్రజలపై విధించింది. ఈ గత గవర్నమెంట్లో మనకు క్లాప్ అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ క్లాప్ ప్రోగ్రాం కింద చెత్త పన్ను వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు ఉండేవి. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ చెత్త పన్ను నిలుపుదల చేసినట్టు ప్రకటించారు. మరి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఏజెన్సీ వాళ్లకు మనం పేమెంట్ చేయాల్సినటువంటి చెల్లింపులు మనం చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా మేము ఈ చెత్త పన్ను అనేటువంటిది ప్రస్తుతం వసూలు చేయడం లేదు. సో ఇంటింటికి చెత్త సేకరించే దానికోసం కొన్న వాహనాలకు అయ్యే డీజిలు, ఆ వాహనాల ఖర్చు ఏజెన్సీకి మనం చెల్లించేది ఉంది. కాబట్టి గతంలో ఈ విధంగా చెత్త పన్ను వసూలు చేసేవాళ్ళము. ప్రస్తుతం అయితే ఏ కార్పొరేషన్లో కూడా, మున్సిపాలిటీలో కూడా ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా చెత్త పన్ను అనేటువంటిది నూతన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని ఎవరు వసూలు చేయట్లేదు. మన దగ్గర కూడా మన ఒంగోలు నగరపాలక సంస్థలో కూడా చెత్త పన్ను వసూలు చేయడం అనేది జరగట్లేదు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన వారాహి సభను నగరంలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా పార్టీ నాయకులు ప్రత్యేక తెర ఏర్పాటు చేశారు.
కంది రవిశంకర్ ఆధ్వర్యంలో రవి ప్రియమల్, లాయర్పేట సాయిబాబా గుడి, సంతపేట నాటుబాబురావు పార్కు, పార్వతమ్మ గుడి సమీపంలో డిజిటల్ స్క్రీన్లు అమర్చారు. భక్తుల మనోభావాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రవిశంకర్ తెలిపారు. టీటీడీలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్తో కలిసి ఈ ఏర్పాట్లు చేశామన్నారు. పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, పిల్లి రాజేష్, పల్ల ప్రమీల, గోవింద్ కోమలి, కళ్యాణి, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. I have taken charge as EO. He has the former chief minister. 2 charges related to punishment. ఈ సభ ఈ మీటింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఆలోచించాల్సిన విషయం వచ్చిందండి. అందుకనే మేము ఒంగోలు టౌన్లో ప్రతి ఒక్కసాట స్క్రీన్స్ పెట్టి ఈ స్క్రీన్స్లో రవి ప్రియమల్ గుంటూరు రోడ్లో ఒకటి స్క్రీన్ పెట్టామండి. నెక్స్ట్ మన బాబా గుడి సాయిబాబా గుడి లాయర్పేటలో పెట్టామండి. 3 సంతపేటలో ఇక్కడ పెట్టాము. నెక్స్ట్ గంటాపాలెంలో అక్కడ కూడా పెట్టామండి. ఈ 4 స్క్రీన్స్ మనం పెట్టి జనాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటం కోసం దీనికోసం ఈ స్పీచ్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలని వినాలని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా తన ఉన్న మనోభావాన్ని చెప్పాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం సమానంగా ప్రతి ఒక్కరిని చూసుకోవాలి. అన్ని మతాలు అనేది మనకి అవసరం అండి. ప్రతి మతాలతో మనకు అవసరం. కానీ హిందూయిజంలో జరిగిన ప్రాబ్లంని చెప్పుకొచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మా అందరికీ పార్టీ శ్రేణులకి ప్రతి ఒక్కరికి మాకు చెప్పింది ఏంటంటే మీరు అందరితో కలిసి కూటమితో ఉన్న ప్రజలందరితో కలిసి ఆ కూటమితో ఉన్న వాళ్ళతో జన సైనికులతో వీర మహిళలతో ప్రతి ఒక్కరితో కలిసి నడవాలి. అందరూ చెప్పిన విధంగా అంతా నడవాలని చెప్పి ఉద్దేశంతో ఇలాంటి మీటింగ్ అనేది ఈ వారాహి మీద ఈరోజు స్టార్ట్ చేశారండి. ఈ మీటింగ్ స్టార్ట్ చేయడం వలన ప్రతి ఒక్కరి ఆలోచన విధానం అంటే అందరూ ఆలోచనలోకి వెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, తన మనోభావాన్ని తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చెబుతున్నారండి. ఒక మనిషిని విమర్శించడం కాదు, ఒక సమస్యని చెప్పడం వరకే ఆయన ఆలోచించుకొని ముందు నడుస్తూ ఈరోజు చేస్తున్న ఈ మీటింగ్కి అందరం కలిసి ఒక్కసారి వీక్షించి ప్రతి ఒక్కరికి ఆయనకి జయం చేకూరాలని చెప్పి మీ ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి మేము అందరం వచ్చామండి. మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తమ లక్ష్యాలను సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. నగరంలోని పోలీసు శిక్షణ కళాశాలలో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలో చెందిన ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, డిఎల్పీఓలకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను అధ్యయనం చేసేందుకు వాటిని చక్కటి పరిష్కారం మార్గాన్ని కనుగొనాలని, ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పశ్చిమ ప్రకాశం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయటం లేదని, ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన కార్యాచరణను తీసుకుని పనిచేయాలని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శిక్షణ అనేది ఎప్పుడు కొత్తదనంగా ఉంటుందని, కొత్త విషయాలను తెలుసుకుని వాటిని పరిష్కారం మార్గం ద్వారా సులభతరంగా పరిపాలన ప్రజలకు అందించేలా విధంగా ఉండాలని, అందుకోసం ప్రభుత్వం ఈ శిక్షణ ఏర్పాటు చేసిందని తెలిపారు. 3 రోజుల పాటు ఈ శిక్షణలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో టీటీసీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ చిరంజీవి, ఇన్ఛార్జ్ డిపిఓ ఉషారాణి, ఎంపీడీఓలు, డిఎల్పీఓలు, ఈఓఆర్డీఓలు పాల్గొన్నారు. కూడా ఉంటుంది. మీరు అందరూ కూడా దీన్ని ఇక్కడ ఏ చెప్తున్నారో దాన్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీరు తెలుసుకోవాలి. మీకుండే ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు దాన్ని కూడా ఒక ఎక్స్పీరియన్స్ షేరింగ్ సెషన్ కూడా ఉంటుంది. సో దాంట్లో కూడా మీరు ఒక ఎక్స్పీరియన్స్ షేరింగ్ సెషన్లో మీకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. వేరే వాళ్ళ నుంచి కూడా మీరు నేర్చుకోండి. సో లెర్నింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ వన్ టైం ప్రాసెస్. ఒక్కసారి నేను నేర్చుకున్నాను నాకు అన్నీ తెలుసు అనేది ఎవరు కూడా చెప్పలేదు.
సో ఏదో ట్రైనింగ్ పెట్టారు, ఒక 3 days చెప్తున్నారు, ఇవి అన్నీ కూడా నాకు తెలుసు కదా, అలా మీరు అనుకోకుండా. సో యూ హ్యావ్ టు టేక్ దిస్ సెషన్ వెరీ సీరియస్లీ. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది, ఇక్కడ అందరూ ఎంపీడీఓస్ కూడా మీతో ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ఎంపీడీఓస్, ఇప్పుడు బాపట్ల నెల్లూరు నుంచి వచ్చిన ఎంపీడీఓస్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రకాశంలో ఉన్న వారికి స్పెసిఫిక్గా నేను ఏం చెప్పదలుచుకుంటానంటే, మీతో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్స్ ఎలా ఉంటుంది అనేది ఐ వాంట్ టు కన్వే సమ్ పాయింట్స్ టు యూ. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరితో కూడా అబ్సల్యూట్ ఇంటెగ్రిటీ. సో ఇంటెగ్రిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏమి క్వశ్చన్స్ అనేది మీ ఇంటెగ్రిటీని ఎవరిని కూడా క్వశ్చన్ చేయకూడదు. అలా మద్దిరాలపాడు గ్రామంలో చేయదగిన అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతులు మంజూరు చేశారని, దీంతో గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కారం కానున్నాయని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దిరాలపాడు గ్రామానికి వచ్చి ఇచ్చిన హామీలలో భాగంగా ఎస్సీ కాలనీలో విద్యుదీకరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, సర్పంచ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఊహించని విధంగా మద్దిరాలపాడులో అన్ని పనులు చేపట్టనున్నామన్నారు. ఎన్నికల పర్యటనలో భాగంగా గ్రామానికి వచ్చినప్పుడు గ్రామ ప్రజలు గ్రామ సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆ సమస్యలు ఇంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామని అనుకోలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం వల్లే ఈ అదృష్టం గ్రామానికి కలిసి వచ్చిందన్నారు. అర్హత ఉన్న వారికి ఇంటి స్థలాలు, షాదీఖానా ఏర్పాటు, శ్మశానాల ఏర్పాటు, సీసీ రోడ్లు, డ్రైన్లు, విద్యుదీకరణ పనులు, ఇలా అనేక పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులందరూ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. సీఎం ఇచ్చిన హామీలలో భాగంగా 40 లక్షల వ్యయంతో విద్యుదీకరణ పనులు ప్రారంభించామని ఏపీసీపీడీసీఎల్ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వారంలోపు విద్యుదీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిఈ హరిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మడి సాయిబాబు, సర్పంచ్ స్వర్ణ అనురాధ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మదిరాలపాడు గ్రామంలో ఊహించని విధంగా వాడు ఇన్ని పనులు చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏదైనా మనకి ఆలోచన ఉండొచ్చు, కష్టపడే తత్వం ఉండొచ్చు, వీటన్నిటికన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. సో ఈరోజు ఆ రోజు ఎలక్షన్లో తిరిగినప్పుడు, ఇక్కడ తిరిగినప్పుడు మీ అందరూ చాలా అడిగారు. ఆ బాగా అనుకుంటాం, ఒకళ్ళేమో ఇళ్ల స్థలాలు సరిగా లేదన్నారు, ఇంకొకళ్ళేమో రోడ్లు బాగాలేవన్నారు, ఇంకొకళ్ళేమో నీళ్లు సరిగా రావటం లేదన్నారు. సో ఇవన్నీ సరే చేతనైనంత వరకు చేద్దామని ఆ రోజు హామీ ఇచ్చాను. కానీ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఇంత తొందరగా చేస్తాము, మాకు ఆ శక్తి వస్తుందని మేమేమో అనుకోలేదు. సో ఈరోజు దేనికైనా అదృష్టం కావాలి. అందుకని ఈరోజు సీఎం గారు మద్దిరాలపాడు రావటమే అవన్నీ మన గ్రామానికి మాకు అంత వచ్చిన అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను విజయవాడలో ఉండి ఆ రోజు కారులో హైదరాబాద్కి వెళ్ళాను మా మదర్ని చూడడానికి. అది హైదరాబాద్ 6:30కి దిగాను, ఒక అరగంట మాట్లాడాను. దాని తర్వాత 7 గంటల నుంచి ఏదో సీఎం విజిట్ ఉండొచ్చంట అంటా ఉన్నారు. ఒక 8-8:30కి ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఆ సందర్భంలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో పెట్టాలనుకుని అప్పుడు చదలవాడ కానీ ఈ గ్రామం కానీ అనుకుంటా ఉన్నా. ఫైనల్గా అన్నీ ఆలోచించుకొని మదిరాలపాడు గ్రామం పెట్టుకున్నాం. సో నేను చెప్పేది ఏంటిదంటే, ఈ గ్రామానికి మాకు మీకు అందరికీ అదృష్టం వచ్చింది కాబట్టి ఈరోజు ఇన్ని పనులు ఈ మామూలుగా చేయాలంటే 2 సార్లు ఎమ్మెల్యే కావాలి ఈ పనులు చేయాలంటే. చాలా వరకు నేను అనుకున్న విధంగా 22 హామీలు వచ్చాయి.
ఆల్మోస్ట్ అడిగిన అన్నీ అయిపోతూ ఉన్నాయి, లేకుంటే కొన్ని శాంక్షన్లు రాబోయే అతి త్వరలోనే అన్నీ అయిపోతాయి. సో అందుకని ఈరోజు మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం, మనం అనుకున్నవి ఊహించినవి అన్నీ అయిపోయినాయి. కమ్యూనిటీ హాల్ అంటే ఈ మధ్యలో ఏదో ఒక విధంగా కమ్యూనిటీ హాల్ కూడా కట్టడానికి వీలుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది కూడా చేస్తాం, ఏదో ఒకటి సార్ని వెళ్ళి అడిగేసి వస్తాం, సార్ మీ అన్నీ అయిపోయినాయి, ఇది ఒకటే మిస్ అయినట్టుంది, మీరు అన్నీ చేశారు కాబట్టి ఇది ఒకటి కూడా చేయకపోతే ఆయన ఖచ్చితంగా చేస్తారని నా నమ్మకం. అది కూడా అడిగిస్తాను. నేను ఈ మద్దిరాలపాడు గ్రామానికి వచ్చినప్పుడు నాకు అన్నీ గుర్తున్నాయి, ఎందుకంటే నేను మొన్న వచ్చినట్టు కాదు కదా, నాకు 15 ఏళ్ళ నుంచి ఉన్న అన్నీ చూస్తూ ఉన్నా. నేను మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఇంత గుంతలుంటే WBM గ్రావెల్ రోడ్స్ వేసింది నేనే, ఆ ట్యాంక్ కూడా కట్టించింది నేనే, చాలా సిమెంట్ రోడ్లు ఇచ్చాము, అన్నీ చేశాము. ఈరోజు మీ అందరికి పూర్తిగా అన్నీ చేసే అవకాశం కూడా వచ్చిన చాలా సంతోషం. ఎందుకంటే ఎన్ని ఊర్లకి ఇలాంటి అవకాశం వస్తుంది, అదంతా మంచి అదృష్టం. మరి మీ అందరిలో ఎవడు అదృష్టం చేసుకున్నాడు, ఏం మంచి పని చేసినా మాకు తెలియదు, కానీ అది సీఎం గారు రావటం అది మంచి అదృష్టం. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఒక స్తంభాన్ని కూడా నాటి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు 20వ తారీఖున మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇచ్చిన హామీల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పాత స్తంభాలు మార్చి, పాత కేబుల్ మార్చి కొత్తది వేయాలని అడిగారు. ఎక్కడెక్కడైతే ఆ సమస్య ఉందో అవన్నీ మన వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేసి అవన్నీ శాంక్షన్ చేసుకొని మేము సుమారుగా 40 లక్షల రూపాయల బడ్జెట్ తోటి ఈరోజు వర్క్ మొదలు పెడుతున్నాం. ఇది ఒక మ్యాక్సిమం 2 వారాల్లో మేము కంప్లీట్ చేసి మార్కాపురం ఆర్టీసీ డిపోకు చెందిన 2 ఇంద్ర నూతన బస్సులను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. 2 ఇంద్ర బస్సులు మార్కాపురం నుండి హైదరాబాద్కు నూతన బస్సులు నడపడంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు అత్యంత సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎమ్మెల్యే స్వయంగా బస్సులను కొంతసేపు నడిపి ప్రజలను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక పాలసీని అమలు చేసి పేద ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అన్నారు. ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇసుక ఉచిత పథకం ఒకటని, ఇంతవరకు దానిని అమలు చేయకపోవడం పేద ప్రజలను మోసం చేయడమేనని హనీఫ్ అన్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా ఇంతవరకు దాని ఊసే లేదని విమర్శించారు. గృహ నిర్మాణాలకు పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలోని ఇసుక వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తక్షణం నిలబెట్టుకోవాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జాల అంజయ్య, జీవి కొండారెడ్డి, ఎస్కే బాబు, కంకనాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, గంటెనపల్లి శ్రీనివాసరావు, రఘురాం, కల్పన తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఇవ్వాలి ఉచితంగా ఇళ్ల నిర్మాణానికి ఇసుకను, ఉచితంగా ఇసుకను, ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అరిచేయాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అరికట్టాలి ఇసుక అక్రమ రవాణాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఉచిత విధానాన్ని, ఉచిత హామీని అమలుపరచాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా
ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉచితంగా ఇసుకను సప్లై చేస్తామని చెప్పి ప్రజానీకానికి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే ఆ యొక్క హామీ గాలికి వదిలేశారు. ఇప్పుడు గతంలో ఏదైతే రేట్లు ఉన్నాయో అదే రేట్లకి ఇసుకను సప్లై చేస్తూ ఉన్నారు. రెండోది, దానికంటూ ఒక విధి విధానం అనేటువంటిది అమలు జరిపేదానికి కావాల్సినటువంటి పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. అందుకని అక్రమంగా నిల్వలు చేసినటువంటి ఇసుకను బయటి రాష్ట్రాలకి తరలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనం చూస్తే ప్రైవేటుగా కొనాలంటే ఈరోజు బిల్డర్లకు కానీ ఇంటి యజమానులకు కానీ గృహ ఉపయోగాలకు చిన్న చిన్న అవసరాలకు కూడా ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. దానివల్ల భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా పోతూ ఉంది. చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని సిపిఎం పార్టీగా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని, రాజకీయంగా గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయకుండా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఉచిత ఇసుకని సప్లై చేయాలని చెప్పి, ఆ విధంగా ప్రజానీకాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు ఈ ఆందోళన నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ప్రజలు ఆలోచించాలి. ఎందుకనంటే ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, విస్మరించడం అనేది మామూలైపోయింది. అందుకని ఎప్పటికప్పుడు ఏ సమస్య మీద అయినా సరే నిలయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రజానీకం కూడా కదలికలకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వైసీపీ నూతన జిల్లా అధ్యక్షునిగా నియమితులైన పార్టీ బాధ్యతలు చేపట్టే ముందు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి నగరంలోని లాయర్పేట సాయిబాబా మందిరాల్లో జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుండి చర్చి సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరి చర్చి సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బూచేపల్లికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. కొంచెం ముందు రమ్మా. పంచభూతాత్మస్వరూపాయ నమః, ప్రాణలింగ స్వరూపాయ నమః, విశ్వలింగాయ నమః, విగ్రూపాయ నమః, హృదయాయ నమః, సర్వలోకాత్మకాయ నమః, సర్వత్ర స్థితాయ నమః, తన్మాత్ర విఘ్నాంత్రే నమః, విచిత్రవేదాయ నమః, విఘ్నాయ నమః, యజమాన్యే నమః, దేవదేవాయ నమః, దేవాలయాయ నమః, సహస్రపవిత స్నానామంజంతు బ్రహ్మ సహ అందరినీ ఒకసారి ముందర సార్. ప్రజారోగ్యంతో ముడిపడిన వ్యర్థాల నిర్వహణలోనూ గత పాలకులు చేతివాటం చూపారు. డంపింగ్ యార్డులో చెత్త ఖాళీ చేసేందుకు కోట్లు ఖర్చు చేసినట్లు బిల్లులు చేసుకున్నా అక్కడి పరిస్థితిలో మార్పు లేకపోవడమే ఇందుకు నిదర్శనం.
వారి నిర్లక్ష్యంతో ఇప్పుడు మరిన్ని కొత్త సమస్యలు తలెత్తాయి. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సూచన మేరకు గత ప్రభుత్వ హయాంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లోని డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్త నిల్వలు శుభ్రం చేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలువగా ఒంగోలుకు సంబంధించి గుంటూరుకు చెందిన ధరణి అసోసియేట్స్ 5.05 కోట్ల రూపాయలకు పనులు దక్కించుకుంది. నిబంధనల ప్రకారం గుత్తికొండవారిపాలెం యార్డ్లోని చెత్తలు పూర్తిగా శుభ్రం చేయాలి. 2020లో టెండర్ దక్కించుకున్న సదరు ఏజెన్సీ వారు యంత్రాలు సమకూర్చుకొని పనిలో దిగేందుకు ఏడాది సమయం తీసుకున్నారు. 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన వ్యర్థాల నిర్వహణను అసెంబ్లీ ఎన్నికల వరకు సాగదీశారు. ఈ ఏడాది మేలో తమ పనులు పూర్తయ్యాయంటూ యంత్రాలను తీసుకుపోయారు. యార్డ్లో మాత్రం చెత్త కుప్పలు అలానే దర్శనమిస్తున్నాయి. యార్డ్లోని మొత్తం వ్యర్థాలను శుభ్రం చేసినట్లు లెక్కలు చూపి బిల్లులు తీసుకున్నా అక్కడి చెత్త కుప్పలు మాత్రం అలానే ఉన్నాయి. ఒకసారి యార్డు శుభ్రం చేశాక మళ్లీ అక్కడ వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలి. గృహస్థుల నుంచి తడి, పొడి, హానికారక వ్యర్థాలను వేరువేరుగా సేకరించి తడి చెత్తలు వర్మీ కంపోస్టు యూనిట్కు, పొడి చెత్తలు రీసైక్లింగ్కు పనికొచ్చే వాటిని పక్కకు తీసి మిగిలిన వాటిని ఎనర్జీ సంస్థకు పంపాలి. ఈ ప్రక్రియ గాలికి వదిలేశారు. దీంతో అసలు లక్ష్యం నెరవేరకపోగా యార్డ్లో వ్యర్థాలు మరింతగా పేరుకుపోయి రోడ్డుపైకి విస్తరించి మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. పైపిచ్చు చెత్తకు నిప్పు పెడుతుండడంతో పొగ కమ్మేసి అటుగా వెళ్లే వారికి ఊపిరాడని పరిస్థితి తలెత్తుతోంది. పనులు అప్పగించినప్పుడు యార్డ్లో 65,000 టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు అంచనా వేశారు. తడి, పొడి చెత్తతో పాటు ఇనుము, ప్లాస్టిక్ వ్యర్థాలను వేటికవి విభజించి అధికారుల పర్యవేక్షణలో తూకం వేసి తరలించారు. పనికొచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను గుంటూరులోని ఎనర్జీ ప్లాంట్కు పంపాలన్నది ఒప్పందం. ఈ పనులను కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు, కమిషనర్, పాలకవర్గం పర్యవేక్షించాలి. ఎన్ని లారీల చెత్త యార్డుకు వచ్చింది, రోజుకు ఎంత శుభ్రం చేశారు, ఎనర్జీ ప్లాంట్కు ఎంత పంపారన్నది వీరు పరిశీలించాలి. అదేమీ లేకుండా కింది స్థాయి సిబ్బంది మీద వదిలేశారు. బిల్లులపై సంతకాలు మాత్రం చేసి సొంత లబ్ధి పొందరన్న ఆరోపణలు ఉన్నాయి. తడి చెత్తను వర్మీ కంపోస్టు యార్డుకు పంపి అక్కడ తయారైన ఎరువును రైతులకు రాయితీపై అందజేయాలి. అయినప్పటికీ మామిడిపాలెంలోని వర్మీ కంపోస్టు యూనిట్నే వినియోగంలోకి తీసుకురాలేదు. నగరం పరిధిలోని గుత్తికొండవారిపాలెంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు రోజుకి 120 నుండి 125 టన్నుల వ్యర్థ పదార్థాలు వస్తున్నాయని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మిగిలిన వ్యర్థాలను చదును చేసి శుభ్రం చేస్తారని తెలిపారు. ధరణి అసోసియేట్స్ కు సంబంధించిన బిల్లులు 1,30,00,000 పెండింగ్ లో ఉన్నాయని, డంపింగ్ యార్డు పరిశీలించి అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ నిధులు ఇవ్వాలా, నిలుపుదల చేయాలనేది పర్యవేక్షించిన తర్వాత చూస్తామన్నారు. మరలా వచ్చినటువంటి వ్యర్థాలతో డంపింగ్ యార్డు పేరుకుపోయిందని ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సో మనకు కంపోస్ట్ యార్డ్ ఏదైతే ఉందో, డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో, మరి అక్కడ గతంలో చాలా ఏళ్ల నుంచి పేరుకుపోయినటువంటి చెత్త, దాన్నే మనం లెగసీ వేస్ట్ అంటారు. ఈ లెగసీ వేస్ట్నంతా కూడా మరి ఒక శాస్త్రీయ ప్రక్రియ, దాన్నే బయోమైనింగ్ అంటారు. ఈ బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ చెత్త, ఆ డంప్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తారు. అంటే దాంట్లో తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసేసి ఎరువులు సపరేట్ చేసి కాగితము, ప్లాస్టిక్, తర్వాత ఐరన్, మెటల్స్ సపరేట్ చేస్తారు. వుడ్ ఉంటే వుడ్ సపరేట్ చేస్తారు. ఆ విధంగా దీన్నంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ మరియు యుఎల్బి ఫండ్ ఉంటుంది. 1,30,00,000 మన యుఎల్బి ఫండ్ ఉంది. ఇక రిమైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ఇదంతా కూడా గతంలో టెండర్లు పిలిచారు. నేను ఇక్కడికి విధుల్లో చేరకముందు ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. సో దానికి దాదాపుగా అక్కడున్న లెగసీ వేస్ట్ దాదాపు 65,907 మెట్రిక్ టన్నులు. సో దాన్ని కూడా శాస్త్రీయంగా డ్రోన్ సర్వే చేసి దాన్ని క్వాంటిటీ లెక్కించి దాని ప్రకారము మరి అక్కడ ఉన్నటువంటి ప్రతి మెట్రిక్ టన్నుకి 750 రూపాయలలాగా మరి స్టేట్ వైడ్ టెండర్ కాల్ఫర్ చేశారు. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా తరుణి అసోసియేట్స్ అనేటువంటి సంస్థకు మరి ఈ టెండర్ దక్కింది. వారు దాదాపుగా వారికి ఇచ్చినటువంటి ఆ 65,907 మెట్రిక్ టన్నులు
ఈ శాస్త్రీయ ప్రక్రియ ద్వారా చేసే బయోమైనింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేశారు. ఇక రిమైనింగ్ ఈఎల్బి షేర్ ఒకటి ఉంది, 1,30,00,000 పైగా మనం పేమెంట్ చేయాల్సి ఉంది, అది పెండింగ్ ఉంది. మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ చెత్త పేరుకుపోయింది అంటున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి 65,000 టన్నులు ఏదైతే ఉందో అది పూర్తి చేసేసారు వాళ్ళు. ప్రతిరోజు మన నగరపాలక సంస్థ ద్వారా 125 మెట్రిక్ టన్నులు చెత్త జనరేట్ అవుతుంది. మళ్ళీ తీసుకెళ్ళి అది అక్కడ వేస్తున్నాం మనం. సో దీన్ని మళ్ళీ సపరేట్గా, అంటే ఇదంతా కూడా గతంలో ఏదైతే వాళ్ళ క్వాంటిటీకి మనం పిలిచామో అది పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ పేరుకుపోతున్న ఈ చెత్తను మళ్ళీ సపరేట్గా మనము శాస్త్రీయ ప్రక్రియ ద్వారా దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆ తరుణి అసోసియేట్స్ అనేటువంటి వారికి సంబంధించినటువంటి పేమెంట్లో 1,30,00,000 పెండింగ్ ఉంది. దాన్ని కూడా మళ్ళీ నేను ఒకసారి చెక్ చేస్తాము. వారికి సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలన్నీ కూడా పూర్తి చేసి ఉంటే రిమైనింగ్ బిల్ ఏదైతే ఉందో వాటికి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ క్లారిటీ చాలామందికి లేదు. అంటే అక్కడ మళ్ళీ చెత్త ఉంది అంటారు. అంటే చెత్త ప్రతిరోజు జనరేట్ అవుతుంటుంది. ఆ జనరేట్ అయ్యేటువంటి చెత్తను మళ్ళీ అక్కడ కంపోస్ట్లో వేస్తున్నారు. సో దీనికి ఇంకా మనము కొంత ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారము కొన్ని మార్పులు చేసి మనం తడి చెత్తను ఎరువుగా చేయాలి. పొడి చెత్తనంతా కూడా సిమెంట్ ఫ్యాక్టరీకి పంపే ప్రక్రియను కూడా త్వరలో మేము ప్రారంభిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేస్తాం. చేమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు శ్రీ హరిహర క్షేత్రంలో వేంచేసి ఉన్న సకల దేవతలకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. దండలు తీసుకోకు మొత్తం ఉన్నాయి గంధాండారయామి అక్షత పుష్పోదకాన్ని సమర్పయామి. అంటే మనాడు అన్నపూర్ణాదేవిగా మనము అత్యంత వైభవంగా కార్యక్రమం జరుపుతాము. అన్నపూర్ణాదేవి మాత్రము భక్తులందరూ కూడా సోలం బాబా బియ్యం ఎన్ని జై దుర్గా సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న గజ సింహాసనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి రెండు చేతులు ఇట్లా విడిగా హస్తో ప్రక్షాళయామి చేతులు పాదో ప్రక్షాళయామి. మనం అందరికీ ఇచ్చాము. ఆ విధమైనటువంటి ఒక భావన కలిగేటట్టుగా మేము అందరం కూడా ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో మనం అందరం కూడా కనుల విందులుగా చూస్తున్నాము. సమయం ఆలస్యమైందని అనుకోకుండా ఈ యొక్క సరిపోద్ది చంద్ర గారు మీ ఇష్టం. తర్వాత సిద్ధిదాత్రీ దేవి భవన నిర్మాణాలు చేపట్టే యజమానులు తప్పనిసరిగా మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు తీసుకోవాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ జెడ్ సుధాకర్ అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయానికి ఏసీపీగా నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెనాలి మున్సిపాలిటీలో ఏసీపీగా పనిచేస్తూ సాధారణ బదిలీలో భాగంగా ఒంగోలు ఏసీపీగా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. గతంలో ఒంగోలులో టీపీఓగాను ఏసీపీ 2గాను విధులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఒంగోలు నగరంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులతో కలిసి కృషి చేస్తానన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏసీపీకి కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు జెడ్ సుధాకర్ రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్. నేను తెనాలి మున్సిపాలిటీ నుండి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ఈరోజు జాయిన్ అయ్యి ఉన్నాను. నేను గతంలో కూడా ఇక్కడ టీపీఓ అండ్ ఏసీపీగా పనిచేస్తున్నాను ఒంగోలులో. నేను ఈరోజు జాయిన్ అయ్యాను. మరి పట్టణ ప్రజలందరికీ తెలియజేయండి ఏమంటే, ప్రతి ఒక్కరూ ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్
విషయంలో అందరూ సహకారం అందించాలి. మాకు ఎక్కడ ఎటువంటి ఆక్రమణ లేకుండా, ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందికరం లేకుండా ప్రజలు సహకరిస్తారని ఆశిస్తాను. మరి అనధికార కట్టడాలు లేకుండా ప్రతి ఒక్కరూ పర్మిషన్స్ అప్లై చేసుకొని, ప్రతి ఒక్కరు ప్లాన్లు తీసుకొని, రెగ్యులేషన్స్ పాటించి పట్టణ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తారని మేము ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ గారు మరియు మన ఎమ్మెల్యే గారు, మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు వారి సహకారంతో పట్టణాన్ని చాలా సుందరీకరణంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, సర్కిల్ డెవలప్మెంట్స్ కానీ, రోడ్డు డివైడర్స్ విషయంలో కానీ, మరియు మిగతా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో, టౌన్ ప్లానింగ్ డెవలప్మెంట్ విషయంలో కానీ అందరూ మాకు సహకరిస్తారని ఇందుమూలంగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకోవటం కోసం ఇజ్రాయెల్ చేస్తున్న దాడి మొదలు పెట్టి ఇప్పటి వరకు ఏడాది అవుతుందని భారత ప్రభుత్వం తన వైఖరిని ఇంతవరకు చెప్పలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. పాలస్తీనా శాంతిని కోరుతూ ఈ నెల 7వ తేదీ సంఘీభావ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పాలస్తీనాలో శాంతిని నెలకొల్పేందుకు దేశవ్యాప్తంగా 10 కమ్యూనిస్టు పార్టీలు శాంతి సంఘీభావ కార్యక్రమాలు చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి చెప్పిన అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ ఈ దాడులకు పూనుకుంటుందని ఆరోపించారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే పాలస్తీనా సంఘీభావ శాంతి ప్రదర్శన కార్యక్రమంలో ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ నాయకులు సాయి పాల్గొన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి గత సంవత్సరం ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతుంది. సామ్రాజ్యవాద కాంక్షతోటి ఇజ్రాయెల్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి అనేక సందర్భాల్లో పాలస్తీనాని ఆక్రమించుకోవడానికి అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉన్నది. ఈ దాడి కొనసాగుతుంది. పరోక్షంగా అమెరికా ఈ యుద్ధాన్ని వెనకుండి నడపడమే కాకుండా ఈరోజు ఐక్యరాజ్య సమితి వాళ్ళు అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసిన ఐక్యరాజ్య సమితిని కూడా ఈరోజు ఖాతరు చేసే పరిస్థితి ఇజ్రాయెల్ పెడచెవిన పెడతా ఉంది. ప్రపంచ శాంతిని కోరుకుంటున్న అనేక దేశాలు ఈరోజు ఈ యుద్ధాన్ని నివారించాలని, యుద్ధాన్ని ఆప్ చేయాలని చెప్పి అనేక దేశాలు కోరుతూ ఉన్నాయి, అనేక రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. కానీ భారతదేశం ఇంతవరకు గతంలో మనకి అలిగిన విధానం. అందుకని ఈ దేశంలో మొత్తం 10 వామపక్షాలు నిర్ణయం చేశాయి సంఘీభావం తెలియజేయాలి ఈ యొక్క పాలస్తీనాకు. అట్లాగే ఈ ఉన్నటువంటి ఇజ్రాయిల్కి అండగా ఉన్నటువంటి అమెరికా యొక్క యుద్ధ నీతికి వ్యతిరేకంగా వాళ్ళు ఇస్తున్నటువంటి మద్దతుకు నిరసనగా మొత్తం ప్రపంచమంతా నిలవాలని చెప్పి ఈరోజు కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన భారతదేశం ఈ యొక్క అలీన విధానంలో గతంలో పాలస్తీనాతో అనేక రకాలైనటువంటి సంబంధాలు ఉంచుకొని ఆ విధంగా ఆ దేశానికి మద్దతుగా నిలబడినటువంటి పరిస్థితి, వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని అంగీకరించినటువంటి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, బీజేపీ ఆ యొక్క అమెరికా పాలస్తీనా దేశంలోని కొద్ది ప్రదేశంలో మొత్తం ప్రపంచంలో యూదులందరినీ తీసుకొచ్చి అక్కడ దిప్పి ఇది మీ దేశంగా ఒక దుర్మార్గంగా పాలస్తీనా దేశంలో ఒక యూదులకి ఇజ్రాయెల్ దేశంగా ఏర్పాటు చేసిన జరిగింది. ఈ 70 సంవత్సరాల కాలంలో ఆ చిన్న దేశం వల్ల చుట్టూ ఉన్న పశ్చిమాసియాలో ఉన్న లెబనాన్ ఇలాంటి దేశాలు, సిరియా ఇలాంటి దేశాలను ఆక్రమణ చేసి పెద్ద విస్తరణ దేశంగా మారిపోయింది. ఈరోజు పాలస్తీనా ప్రధానంగా వాళ్ళు గురిపెట్టింది ఇజ్రాయేలీలు పాలస్తీనా ఆడవాళ్ళ మీద, పాలస్తీనా చిన్న పిల్లల్ని చంపడానికి ఒక దుర్మార్గమైన ఎత్తుగడేసి మొత్తం పాలస్తీనా జాతిని నాశనం చేయాలనే తలంపుతోటి చీమకుర్తి ప్రొబిషనల్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్లో గంజాయి, మత్తు పదార్థాల సరఫరా చేసిన, అమ్మిన వారిపై ఉక్కుపాదం మోపి చట్టపరంగా కఠిన చర్యలు వేస్తామని ఎక్సైజ్ సిఐగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఎం సుకన్య తెలిపారు. చీమకుర్తి సర్కిల్ పరిధిలో గంజాయి, మత్తు పదార్థాలు సరఫరా, అమ్మిన వారి సమాచారం తెలిస్తే ప్రజలు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
మత్తు పదార్థాలు నివారణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని సిఐ సుకన్య తెలిపారు. నేను ఇంతకుముందు గుంటూరు జిల్లాలోని పొన్నూరు ఎక్సైజ్ స్టేషన్ సబ్ స్టేషన్లో సిఐగా పనిచేస్తూ ఉన్నాను. బదిలీపై ట్రాన్స్ఫర్స్లో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఛార్జీ తీసుకున్న తర్వాత మేము టెండర్ల ప్రాసెస్లో 1వ తారీఖు నుంచి టెండర్లు స్టార్ట్ అయినాయి. మన లిమిట్స్లో 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాల్లో ఒక చెంకుర్తి మండలం, సంతనూతలపాడు మండలం, మద్దిపాడు 3 మండలాలు ఉన్నాయి మనకి. ఈ 3 మండలాల్లో మన చెంకుర్తి మండలంలో టౌన్లో 5 షాప్స్కి, రూరల్లో 4 షాప్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరియు సంతనూతలపాడు మండలంలో ఒక 4, మద్దిపాడు మండలంలో ఒక 3, మొత్తం 16 షాపులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి మనకి చెంకుర్తి రూరల్ ఏరియాలో కానీ టౌన్ ఏరియాలో కానీ 3 అప్లికేషన్స్ రావడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ పని మేము నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత ముఖ్యంగా ఎక్కువగా గంజాయి మీద, వీటి మీద ఉక్కుపాదం మోపాలనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్గా ఉంది. దాని మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద కౌన్సిలింగ్లు పెట్టడం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బతకాలి, కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా బ్రతకకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.